International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత అక్కడ ఆ పోటీ మరింత రసవత్తరంగా మారింది. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం కురుపాం. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయ అవకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది పాముల పుష్పశ్రీ వారిని. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది తోయక జగదీశ్వరిని. వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పాముల పుష్పశ్రీ వాణి. ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన నేత. బీఎస్సీ బీఈడీ చదివారు. 2014లో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్ని పెళ్లి చేసుకున్నారు పుష్పశ్రీ వాణి. 2014, 2019లో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అలాగే గిరిజన శాఖ మంత్రిగా పనిచేశారు పాముల పుష్పశ్రీ వాణి. ఇది వైసీపీ నుంచి పోటీ చేసిన పాముల పుష్పశ్రీ వాణికి సంబంధించిన ప్రొఫైల్. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు తోయక జగదీశ్వరి. ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేత. బీఎస్సీ బీఈడీ చదువుకున్నారు. ఈమె మామ అడ్డాకుల లక్ష్మణ్ నాయుడు గతంలో ఎంపీగా పనిచేశారు. అలాగే ఈమెకి సంబంధించిన ఇంకా ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు 2006లో ఎంపీటీసీగా పోటీ చేశారు, గెలిచారు. మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, వ్యవసాయ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేశారు తోయక జగదీశ్వరి. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అరకు లోక్సభ స్థానంలో భాగం. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జిఎమ్మవలస, అలాగే కొమరాడ, గరుగుబిల్లి ఈ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎలా ఉంది అనేది, అంటే సామాజిక వర్గాల ప్రభావం ఏ విధంగా ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించి 35% ఓట్లున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 30% ఓట్లున్నట్టుగా సమాచారం అందుతోంది. దీంతో పాటు ఇతరులు 35% ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ కూడా చాలా దగ్గరగా ఉందనే చెప్పుకోవాలి. కొప్పుల వెలమ సామాజిక వర్గం కావచ్చు, ఇతరులు కావచ్చు, దాదాపు 35%. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 30% మంది ఉన్నారు. ఇటువంటి ఈక్వేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో పార్టీల వ్యూహాలేంటి, ఎవరి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, ఇక్కడ అంటే కురుపాంకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే పాముల పుష్పశ్రీ వాణి మంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి తోయక జగదీశ్వరి. సో ఇక్కడ పార్టీల వ్యూహాలేంటి, ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు, అలాగే ఎవరు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అక్కడ చర్చ జరుగుతుంది. రాజేష్, ప్రధానంగా ఈరోజు కురుపాం నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ మాత్రం అక్కడ కీలకమైన వ్యక్తిని అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇదివరకే మాత్రం ఈవిడ మాత్రం గత 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా గతంలో చూసుకుంటే పాముల పుష్పశ్రీ వాణి అయితే మాత్రం మంత్రిగా కూడా పనిచేశారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం విస్తృతంగా చేపట్టామని చెప్పేసి ధీమాత వ్యక్తం చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా ఈవిడ మాత్రం ప్రధానంగా చూసుకుంటే ఈవిడికంటూ ఒక వింగ్ తయారు చేసుకున్న ఆ వింగ్ ను మాత్రం గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే అందరితో పాటు సమన్వయపరుచుకుని వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా మరోవైపు తోయక జగదీశ్వరిని చూసుకుంటే ఈ తోయక ఈవిడ మాత్రం ప్రజెంట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానంగా ఫస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే మనం చెప్పవచ్చు. ఇంతవరకు కూడా ఈవిడ రాజకీయ నేపథ్యం అయితే ఏమి లేదు, కొత్తగా వచ్చారు రాజకీయంలోకి. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం చూడవలసిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈవిడ మాత్రం ప్రజెంట్ మండల స్థాయి నాయకులను అయితే మాత్రం సమన్వయపరుచుకుని అలా ముందుకెళ్ళడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో మాత్రం ఎక్కువగా వైసీపీ గాలి అయితే వీస్తుంది అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా టీడీపీ వర్గాలు కూడా ఆల్రెడీ మేమైతే ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేసి తీరుతామని అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ 6 పథకాలను ప్రజలు తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఊరు వాడ మాత్రం వాళ్ళకంటూ వాళ్ళ శైలిలో మాత్రం ప్రజెంట్ ప్రసారం అయితే ఇంతవరకు అయితే కొనసాగించడం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అదే విధంగా ఖచ్చితంగా అయితే మరోవైపు చూసుకుంటే టీడీపీ ఒక వైసీపీ అయితే మాత్రం ఇక్కడ తీవ్రమైన ఉత్కంఠతో వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇక్కడ అంటే కురుపాంకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనుక వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీ వాణి ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. తోయక జగదీశ్వరి తెలుగుదేశం పార్టీ నుంచి
ఇప్పుడు నేరుగా బరిలోకి దిగుతున్నారు. అంటే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్కంఠ పోరు కొనసాగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సో ఏం జరగచ్చు అనేది జూన్ 4న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది జూన్ 4న ఫలితాల రోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.